వాంఖండేలో ముంబై టీం అదరగొట్టింది. అపోజిట్ టీం అయిన కోల్కతా నైట్ రైడర్స్ ని చాలా సింపుల్ గా అయితే ఓడించడం జరిగింది. సో ముందుగా వాళ్ళ బౌలర్స్ విషయానికి వస్తే అశ్విన్ కుమార్ అయితే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే అతనైతే డెలివర్ చేయడం జరిగింది. సో డెబ్యూ మ్యాచ్ లోనే అతనైతే 4 వికెట్ హాల్ తీసి ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ లో రియాన్ రికల్టన్ అయితే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేశాడు. సో బోత్ పేస్ ని అలాగే స్పిన్ అయితే చాలా మంచిగా ఆడారని చెప్పుకోవచ్చు. కేవలం 41 బంతులని 62 పరుగులు కొట్టి నాట్అవుట్ గెలిచారు. సో ముందుగా టాస్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి చేసింగ్ తీసుకోవడం అయితే మొదలు పెట్టిందని చెప్పుకోవచ్చు. సో మనమైతే హై స్కోరింగ్ వెన్యూ అనుకున్నాం పిచ్ రిపోర్ట్ చూసేప్పుడు. సో మనమైతే అది ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అయితే సీన్ రివర్స్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఓవర్లో సునీల్ నారాయణ్ వికెట్ పడ్డాక గేమ్ మొత్తం టర్న్ అయిపోయింది. సో ట్రెంట్ బౌల్ట్ అయితే అద్భుతమైన యార్కర్ అయితే సునీల్ నారాయణ అవుట్ చేశాడు. అక్కడి నుంచి కేకేఆర్ బ్యాటర్స్ పతనం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కానీ వాళ్ళైతే సెటిల్గా ఆడలేదు. ప్రతి బౌలరు వాళ్ళకైతే చుక్కలు చూపించేశాడు. మెయిన్లీ మిడిల్ ఓవర్లో అయితే అశ్విన్ కుమార్ అయితే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేశాడు. సో యార్కర్స్ అలాగే ఇన్ స్వింగ్స్, అవుట్ స్వింగ్స్, బౌన్సర్స్ అయితే సూపర్గా వేసాడని చెప్పుకోవచ్చు. సో డెబ్యూ మ్యాచ్లో ఇలాంటి ఇన్నింగ్స్ అయితే అతనైతే ఆడతారని మనమైతే అనుకోలేదు. సో అతనైతే పోస్ట్ మ్యాచ్ ప్రొడక్షన్లో కూడా చెప్పాడు, నేను ఈరోజు చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నాను. సో నా డెబ్యూ ఎలా జరగబోతుందని. సో అతనైతే ఎక్సలెంట్ డెబ్యూ అయితే చేయడం జరిగింది. సో ఐపీఎల్ హిస్టరీలోనే ది బెస్ట్ డెబ్యూ అయితే తనైతే చేయడం జరిగింది. తనకు తోడుగా రియాన్ రికల్టన్ కూడా తన మెయిడియన్ హాఫ్ సెంచరీ అయితే స్కోర్ చేయడం జరిగింది. సో అగైనెస్ట్ కోల్కతాతో. సో ముంబై టీం అయితే తనైతే కొనుక్కోవడం. సో తనైతే చాలా మంచిగా ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు. ఫస్ట్ 2 మ్యాచ్లు ఫెయిల్ అయినప్పటికీ ఈ మ్యాచ్లో క్రూషియల్ నాకైతే ఆడడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనమైతే ముంబై టీం అయితే గ్రో అవుతుందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మనం ప్రతి సంవత్సరం చూస్తాం, వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతారు, ఆ తర్వాత స్టార్ట్ చేస్తారు. కొన్ని ఇయర్స్ వాళ్ళైతే ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోతుంటారు, 3 మ్యాచెస్ ఓడిపోతారు. అయినా వాళ్ళైతే స్టెప్ అప్ అవుతారు. సో డెఫినెట్గా ముంబై ఇండియన్స్ టీం అయితే చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి వాళ్ళైతే మంచిగా ఆడే అవకాశం ఉంటుంది. సో ఇక మనకి యాజ్ యూజువల్గా మన ఇండియన్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ఈ మ్యాచ్లో కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేదు. సో అతనికి మీద అయితే మనం అయితే చాలా హోప్స్ పెట్టుకున్నాం. సో అతనైతే లాస్ట్ 3 గేమ్స్గా ఎక్కడా కానీ కంఫర్ట్గా ఆడలేట్టు కనిపించలేదు. సో అతనైతే ఎలా ఆడతాడో చూడాలి. లాస్ట్ ఇయర్ కూడా పెద్దగా ఆడలేదు, అయినా ఒక సెంచరీ కొట్టాడు. ఈ ఇయర్ కూడా అలాంటి సెంచరీ ఒకటైనా కొట్టాలని కోరుకుందాం. సో ఇక అశ్విన్ కుమార్ విషయానికి వస్తే అతనైతే 4 వికెట్ హాల్ అయితే డెలివరీ చేసుకోవడం జరిగింది. సో అతను 3 ఓవర్లు వేసినప్పటికీ 4 వికెట్లు అయితే తీసుకోవడం. సో కోల్కతా నైట్ రైడర్స్ ఎక్కడ కానీ సెటిల్గా కనపడలేదు. అతని బౌలింగ్ దెబ్బకైతే ప్రతి ఒక్కరు వికెట్ వెళ్ళిపోయారు. సో అతనైతే అందరి మెయిన్ వికెట్లే తీసుకోవడం జరిగింది. సో ఐపీఎల్లో ది బెస్ట్ అతనైతే క్రియేట్ చేశాడని చెప్పుకోవచ్చు తన బౌలింగ్ ఫిగర్స్ అయితే. సో ఐపీఎల్లో ఫస్ట్ టైం ఒక హిస్టరీ క్రియేట్ చేశాడు అతని బౌలింగ్తో. సో డెబ్యూ మ్యాచ్లోనే. సో కోల్కతా నైట్ రైడర్ బ్యాట్స్మెన్స్ ఎక్కడ స్ట్రగుల్ అయ్యారు. సో వాళ్ళైతే ఎక్కడ రన్ స్కోర్ చేయలేకపోవచ్చు. సో కేవలం 16 ఓవర్లో ఆల్అవుట్ అయిపోయి 116 పరుగులు స్కోర్ చేయడం జరిగింది. సో ఇలాంటి బ్యాటింగ్ లైనప్తో వాళ్ళైతే అలాంటి రన్స్ స్కోర్ చేస్తారని ఎవరు ఊహించలేదు. సో మెయిన్లీ వాళ్ళ ఇన్నింగ్స్లో ఎవరైనా బాగా ఆడాడంటే అది ఖచ్చితంగా రఘువంశీనే. సో బాగా ఆడాడని చెప్పుకోవచ్చు. సో అతని యంగ్స్టర్. సో డెఫినెట్గా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే అశ్విన్ కుమార్ అయితే గెలుచుకోవడం జరిగింది. సో లెఫ్ట్ ఆర్మ్ స్విమ్మర్ కాబట్టి అతనైతే మన టీమిండియాకి దొరికాడని చెప్పుకోవచ్చు, ఒక అద్భుతమైన వజ్రం. సో మన ముంబై ఇండియన్స్ అయితే డామినేటింగ్ విక్టరీ అయితే కొట్టడం జరిగింది. సో కోల్కతా నైట్ రైడర్స్ని పసి కోనల మాదిరిగా వాళ్ళైతే ఓడించి ఈ మ్యాచ్లో గెలవడం జరిగింది. సో డెఫినెట్గా ముంబై ఇండియన్స్ ఇంకా స్టెప్ అప్ అవుతుంది. సో డెఫినెట్గా చూడాలి. సో మనందరికి తెలిసిందే ముంబై ఇండియన్స్ ఎలా ఆడుతుందో. సో ఈ మ్యాచ్లో అశ్విని కుమార్ లాంటి ప్లేయర్ని అయితే వాళ్ళైతే ఇండియన్ టీంకి డెబ్యూ చేశారని చెప్పుకోవచ్చు. తో అతను ఎలా ఆడతాడో చూడాలి. సో ఇకపై కూడా అతను మ్యాచ్లు ఆడతాడు కాబట్టి అతను కానీ మంచిగా వేస్తే మన టీమిండియా కింగ్ లెఫ్ట్ ఆర్మ్ స్విమ్మర్ దొరికినట్టే. సో అలాంటి యంగ్స్టర్ అలాంటి బౌలింగ్ అయితే అతనైతే డెలివర్ చేస్తున్నాడు. సో ముంబై టీం పెట్టింది పేరు యంగ్స్టర్స్ని గ్రూమ్ చేసుకోవడంలో, అలాగే వాళ్ళైతే కొత్త టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేయడంలో. సో ముంబై ఇండియన్స్ అయితే చాలా పెద్ద హృదయం అని చెప్పుకోవచ్చు. వాళ్ళ టీం ఓనర్స్ కానీ ముంబై ప్లేయర్స్ కానీ. సో మంచి ప్లేయర్స్ని అయితే వాళ్ళైతే బై చేసుకుని ఐపీఎల్లో వాళ్ళకైతే డెబ్యూ చేసి మన టీమిండియాలోకి అయితే ఛాన్స్ ఇస్తుంటారు. సో చూడాలి ముంబై ఇండియన్స్ ఇంకా ఎలా ఆడుతుందో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్